మాతృదేవోభవ. శిశువై నీయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో దోచే నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ ఈ పశుతత్వం భయం ముగుల్పెడిని. అమ్మ ఈ పశుతత్వం భయం ముగుల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే కాశీవాస భాగ్యం బదే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1727 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రమాణం ప్రాణ నిలయక ప్రాణభృత్ ప్రాణజీవనక తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యు జరాతిగక. సరిగ్గా ఈ 103వ శ్లోకంలో ఉన్న ఒక అతిలోక రహస్యాన్ని గమనించండి. ఈవేళ మనల్ని పీడిస్తున్నటువంటి అనేక రకాల ఆందోళనకి సమాధానాలన్నీ ఈ 4 మాటల్లో ఉన్నాయి. తత్వం తత్వవిదు ఏకాత్మ జన్మ మృత్యు జరాతిగహ. దీనికి మనం వ్యాఖ్యానానికి శంకరాచార్య వేదాంత రెండిమల్లోకి వెళ్ళాలి. తత్వం ఆ భగవంతుడు నువ్వేని తెలుసుకో. తత్వవిత్ అప్పుడు నువ్వు తత్వవిత్ అయ్యవు. తత్వవిత్తేవుడు నువ్వే బ్రహ్మ. ఉరికే లోకం అంటుంది అలాగా ఆ శరీరంతో ఉండబట్టి. ఇంకా భగవంతుడిగా అంగీకరించడం ఇష్టం లేక మనకి భగవంతుడు అనగానే ఏదో పెద్ద దగదగ భగభగ చాలా హడావుడు ఉంది కదా. మరి అవన్నీ ఈ మనిషి దగ్గర ఉండవు. ఆయన ఏదో పిచ్చాళ్ళలో ఉంటాడు గడ్డ వేసుకొని. అందుకనే లోకం ఏదో అలా అనుకుంటారు కానీ ఆయన భగవంతుడే. ఆయన మళ్ళీ వారి అంశ వీరి అంశ అనక్కర్లేదు. ఎవరి అంశ కాదు, సంపూర్ణమైన భగవంతుడు ఆయన. అందుకే తెలుసుకోవడంలోనూ ఉంది. అందుకే మన కవులు పాటల్లో తరచుగా తెలిసి అని ఉపయోగిస్తారు. తెలిసి రామచింతన చేయవే మనస. తిరుపతి వెంకట కవులు ఇంకా అందంగా వాడతారండి. వాళ్ళ చమత్కారం వాళ్ళది కదా. వాళ్ళు కామేశ్వరి శతకం అని వాళ్ళ ఎలవేలుపి మీద ఒక 100 పద్యాలు రాశారు. కామేశ్వరి అనే మొకటంతో చమత్కారంగా రాస్తారు. పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచో ఎంత హాయిగా మాట్లాడతారో. ఇంజనంలో అరుగు మీద కూర్చొని మాట్లాడినట్టే యానాల్లోనో పల్లిపాలెల్లోనూ ఆ మాట అలాగే ఉంటాయి. పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచో వైద్యులం తడుపం లాభము కలిగినన్ గలుగు. అమ్మా కామేశ్వరీదేవి పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచో వైద్యులం తడుపం లాభము కలిగినన్ గలుగు. దుర్దాంతంబులవు దుఃఖములు కుడువన్ దాపగుచో దుర్దాంతంబులవు దుఃఖములు కుడువన్ దాపగుచో నరుండెరిగిత కుయ్యో మొరోయంచు నీ అడుగు బట్టుటయే రుజాపనయలోపాయంబు కామేశ్వరీ. నీ అడుగులు బట్టుటయే రుజాపనయలోపాయంబు కామేశ్వరీ. ఏం పద్యాలండి ఇవి! చమత్కారాలా? ఇవి హాస్యాలా? ఇవి భగవంతుడు ప్రత్యక్షం కాదండి కళ్ళల్లో. అలా రాశారు వాళ్ళు మహానుభావులు. వాళ్ళ తిరుపతి వెంకటకు వాళ్ళ లోతైన గంభీరమైన హృదయం అటువంటిది. ఏవో గీరతంలో పద్యాలు చూసో మీసాల మీద పద్యాలు చూసో వాళ్ళని కేవలం చమత్కార కవులుగాను టుమురీ కవులుగాను పరిగణించకూడదండి. చాలా లోతైన తత్వం అండి వాళ్ళది. కొప్పరపు కవులు అంతే. అమ్మవారు ప్రార్థన చేస్తారు. కొప్పరపు కవులు అసలు అలా దింపేస్తారు అమ్మవారిని అంతే కిందికి. అంతటి భక్తి. ఐశ్వర్యవంతులై ఉండి అంత యోగ మార్గంలో ఉన్నారు కొప్పరపు కవులు. చాలా సామాన్య కుటుంబాల్లోంచి వచ్చి అలాగే ఇంచుమించు సామాన్యంగానే జీవితాన్ని గడిపి కూడా అంత యోగ మార్గంలో ఉన్నారు తిరుపతి వెంకట కవులు. వాళ్ళు విష్ణు స్వరూపులైతే నా దృష్టిలో వీళ్ళు శివస్వరూపులు. ఎందుకంటే విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. తేడా ఏం లేదండి. అమ్మ పడిశమో తలనొప్పో జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెడతాం, మందులు ఇస్తారు, డబ్బులు ఇస్తాం, మందులు ఇస్తారు, తగ్గుతుంది. వైద్యులను తడుపను లాభము కలిగాను గలుగు. ఎంత చిన్నగా చమత్కారంగా చెప్పారు. ఏదో కాస్త వాళ్ళు చెయ్యి తడిపితే 2 బిళ్ళలు ఇస్తారు, ఆ గొట్టాల గోళీలో వేసుకుంటాం, తగ్గుతాయి. కానీ దుర్దాంతంబులవు దుఃఖములు కుడువను దాపగుచో తల్లి ఎలవేల్ప రాజరాజేశ్వరీదేవి. భయంకరమైనటువంటి దుఃఖాలమ్మా, తట్టుకోలేనివన్నీ దాపైతే ఎవరిని అడగాలి? ఎవరి దగ్గర ఏడవాలమ్మా? నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు కామేశ్వరి. నీ పాదాలు పట్టుకోవడం తప్ప నాకు అదేది సంచన్న నమజ్జన తమో గుణ.
అని నీ పాదాలు ఆశ్రయించిన తప్ప మరో దారి లేదమ్మా అని చెబుతూ వాళ్ళు నరుండి ఎరిగిత అంటారు. నాకు ఈ ఎరిగి మాట అనుకున్నప్పుడల్లా, చదివినప్పుడల్లా కళ్ళనీళ్ళు వస్తాయి. నిత్యం పూజలో భాగంగా నేను ఈ పద్యం చదువుకుంటా అమ్మవారి ముందు. నాకు అంత ఇష్టం ఈ పద్యం. ఆ ఎరిగి అన్నప్పుడల్లా వచ్చేస్తాయి అంతే. ఏమన్నావయ్యా ఒక్క మాట చాలు. అది తెలిసి పట్టుకోవాలి. ఊరికే ఏదో 100 సార్లు చదివాం, 200 సార్లు చదివాం, 100 మంది కలిసి చదివాం, ఎక్కడో కాశీలో కూర్చొని చదివాం. ఎవరు చదవమన్నారు? ఎందుకు ఇవన్నీ? ఈ కాలక్షేపాలు ఇవన్నీ వద్దని కాదు, కాలక్షేపం అంతే. అది దానివల్ల ఉపయోగం లేదు. అసలు ఒక్కళ్ళు చదివితేనే అది వంట పడుతుంది. ఆ ఎరిగి తెలిసి అదే తత్వవిత్, అప్పుడే ఏకాత్మ. ఇప్పుడు జన్మ మృత్యు జరాతి అంతా ఉన్నది ఒకటే. దాన్ని తెలుసుకోవడమే తత్వవిత్. ఆ తెలియడమే, తెలిసిన ఫలమే తత్వం. ఇక్కడ కింద నుంచి ముందుకెళ్ళండి. ఏకాత్మ, తత్వవిత్, తత్వం, తత్వం, తత్వవిత్, ఏకాత్మ. అప్పుడు జన్మ మృత్యు జనాతిగ వేదాంత 2లో చెబుతారు ఆయన. దేహో నాగమహం దేహీ దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత రెండిమఖ మనోనాగమహం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత రెండిమఖ నా అజ్ఞానం శ్యామహం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత రెండిమఖ నాహం సర్వం అహం సర్వం మమ సర్వమితి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత రెండిమఖ. 4 దెబ్బలు తెచ్చిపారేస్తాడు. శ్లోకాలు 4 దెబ్బలు 3. అందుకే వేదాంత 3 దెబ్బలు రెండిమని లెక్క. ఢాము ఢాము ఢం ఢాము ఢాము ఢం ఇలా కొడతారండి రెండిమని. అదే ఢాము ఢాము ఢం 3 మాటలు చెప్తారు ఆయన. 4వ మాట ఏమిటంటే ఇది వేదాంత రెండిమఖ అంతే. అది మొకటం. ఇలా 100 ఉంటాయి ఏకంగా, 100 శ్లోకాలు. ఎంత గొప్ప స్తోత్రమో నిజంగా. అది ఒక్కటి ప్రతిదీ రోజు అలా ఒకే పారాయణ కోసం కాకుండా రోజుకు ఒక్క శ్లోకం నాకు అర్థమైతే చాలు అంటే 100 రోజుల్లో వాడికి మోక్షం ఖాయమండి. ఈ మహాయోగిత్వం అంటే అంతకంటే ఏం లేదు. ఇంకా 100 రోజుల్లో ఖాయం. ఏదో ఒక పథకం పెట్టేసి 100 రోజుల్లో ఏదో ఎంసెట్ కోచింగ్ అవి పెడతావు చూడండి, 100 రోజుల్లో సీటు ఖాయమని. 100 రోజుల్లో మోక్షం ఖాయం నేను చెబుతాను వేదాంత 2 వింటే. 100 రోజుల్లో ఆ రోజుకు ఒక్క శ్లోకమే. దాన్ని అన్వయం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అవగాహనలో. దెబ్బకి 100కి అయిపోతుంది. ఇంకా బుద్ధుడే బోధి వృక్షం కింద కూర్చుంటాడు. ఇంట్లో కూర్చుని అలాగే ఉంటాడు. చెట్టు కిందకి వెళ్ళిపోవడం కాదు, ఇంట్లో అలాగే ఉంటాడు. మనస్సు నేను కాదు, మనస్సును సాక్షిగా చూస్తున్నవాడిని నేను. దేహం నేను కాదు, దేహానికి సాక్షి అయిన వాడిని నేను. ఆ సుషుప్తిలో కనిపించే అజ్ఞానం నేను కాదు, అజ్ఞానానికి సాక్షి అయిన వాడిని నేను. కాబట్టి నాహం సర్వం, నేను జాగరూక స్థితిలో ఉండగా అన్నీ నేను కాదు, నేను ఒక్కడినే నేను అనిపిస్తోంది శరీరం కారణంగా. అహం సర్వం, అదే కలగంటూ ఉంటే అన్నీ నేనేం తెలుస్తుంది. మరి కలలో అన్నీ మనమేగా. నాహం సర్వం అహం సర్వం 2 ప్రకటనలు నిజమేనండి. స్థితి తేడా. మమ సర్వం, అదే సుషుప్త స్థితిలో గడితే అజ్ఞానానికి సాక్షిగా మనం ఉండి నిద్రపోతుంటే అహం సర్వం మమ సర్వం ఇదంతా నాదే. దాందే ఉంది, మనకేమన్నా తెలిస్తే కదా విషయం. బయటికి రాగానే ఏమనుకుంటున్నాం, కళ్ళలోంచి బయటికి రాగానే ఏమిటో ఇలా వచ్చింది, ఇలా చేవ కొట్టగానే చేవ కుట్టింది. ఎవరికి? ఈ శరీరానికి. వెంటనే నాకు కుట్టింది అంటున్నాం. అదే పక్కవాడకు కుడితే కొట్టదే ఏమిటి అంటున్నాం, మన శరీరం కాదు కాబట్టి. అది మన శరీరం అనుకోగలిగితే వాడికి సేవ కుట్టినా మనకు కుట్టినట్టేగా. అప్పుడు అదేగా పరోపకారము సంఘసేవ. ఇది అర్థమైతే ఈ సమిష్టి తత్వమే కదండి దైవభావన. అప్పుడు జన్మ మృత్యు జరాతి ఎవరండి మీరు చెప్పండి. ఆనాటి శంకరాచార్య నుంచి గాంధీ గారి వరకు ఎవరండి జన్మ ఉంది, మృత్యు ఉంది, ముసలితనం ఉందని చెప్పగలరా మీరు? రాముడికి, కృష్ణుడికి, రామకృష్ణ పరమహంసకి, వివేకానందుడికి, శంకరాచార్య స్వామికి, రమణ మహర్షికి, మహాత్మా గాంధీ వరకు ఉండేటువంటి మహాయోగులందరికీ ఎవరికైనా జన్మ, మృత్యువు, జర ఇవి పెద్ద విషయాలా? వాళ్ళకి సమాచారం కోసం చదువుకుంటాను తప్పితే వాళ్ళకి పుట్టుకేమిటి, మరణం ఏమిటి, ముసలితనం ఏమిటండి? వాళ్ళ ఆలోచనల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటే ముఖ్యంగా శంకరాచార్య స్వామి ఏమి సరే ఎంత గొప్పతనం అంటే ఇది. ఒక మానవుడు తన జీవితకాలంలో రాయగలిగిన గ్రంథాలైనా ఆయన రాసినవి, తిరగలిగిన ప్రాంతాలైనా ఆయన తిరిగినవి, చెప్పగలిగిన మాటలైనా ఆయన చెప్పినవి. ఎంత మహానుభావుడండి. జన్మ మృత్యు జరాతెగ అంటే ఇంకేమిటండి? ఈ శరీరాన్ని దాటి ఉన్నాం అని మనం గ్రహించగలిగితే అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉందా? అందుకని మృత్యువుకు ధైర్యంగా స్వాగతం చెబుతాం. ఎందుకంటే ఈ శరీరాన్ని తప్పనిసరిగా దాటిపోయే అవకాశాన్ని బలవంతంగానైనా మృత్యువు మనకిస్తోంది. వీ షుడ్ ఎక్నాలెడ్జ్ ది డెత్. ఇంగ్లీష్ మాట్లాడేందుకు మన్నించండి, అశుభం కాబట్టి మాట్లాడాను. వీ షుడ్ ఎక్నాలెడ్జ్ ది డెత్. మనం మృత్యువు కృతజ్ఞులమే ఉండాలి. లేకపోతే ఎప్పటికీ ఇదే అహంకారం, ఇదే మమకారం, ఇదే సంత, ఇదే తాపత్రయమా?
కొడుకులు మనవాళ్ళు ముని మనవాళ్ళు 10 తరాలు 20 తరాలు ఏదో పెద్ద సూర్యవంశం చంద్రవంశం లాగా వీళ్ళందరూ కలిసి ఫోటోలు. ఈ జీవితం నుంచి మొత్తం అసలు ఈ శరీరం మనం కాదనే భావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాన్ని ఇస్తున్న మృత్యువుకి ప్రతిరోజు నమస్కారం చేయవలసిందే. అంత గొప్పది మృత్యు. అందుకే మహాకవి, విశ్వకవి, నోబెల్ బహుమతి పొందిన మహానుభావుడు వెల్కమ్ టు డెత్ అని ఒక భారతీయ కవి పద్యం రాశాడండి, మృత్యువుకు స్వాగతం అని. మరొకడు రాయలేడండి. జీవితం శాశ్వతం అనుకున్నవాడు ఎలా రాస్తాడు? అది జన్మ మృత్యు జరాతిగా. ఆ ఆత్మజ్ఞానాన్ని మనం పొందితే జన్మ మృత్యువులనంటే అతిక్రమించేస్తాం. ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేకాత్మ జన్మ మృత్యు జరాతిగ భూర్భువస్వస్తరుస్తారస్సవిత ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహనక. 104వ శ్లోకం. భూర్భువస్వస్తరుస్తారక, భూర్భువస్వస్తరు అంతవరకు ఒకటే మాటగా చెప్పారు. ఇదివరకు భూర్భువ లక్ష్మి విడిగా చెప్పుకున్నాం. భూర్భువస్వస్తరు అంతవరకు ఒకటే మాట. భూలోక భువర్లోక సువర్లోకములనే 3 ఎక్కిని కలిపి ఒక తరువుగా చెప్పారు. త్రిలోకాత్మకమైన త్రిగుణాత్మకమైన సంసార రూప వృక్షం అన్నారు వ్యాఖ్యానంలో. భూర్భువస్వస్తరు అని సరిగ్గా 3 వేదాలు, 3 వ్యాహృతులు, 3 సంధ్యలు. త్రిసంధ్య గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. లలితా సహస్రం మాట. గాయత్రి వ్యాహృతి అంటే మంత్రము, వాక్కు, పలుకు. సంధ్య సంధ్యావందనము. ద్విజబృంద నిషేవిత బ్రాహ్మణుల చేత సేవింపబడినది. సరిగ్గా 3 వేదాలు, 3 లోకాలు. అదే భూర్భువ స్వహ. సువహ అంటారు, స్వహ అంటారు. ఈ 3 లోకాలని కలిపి తరింపజేసేది అని ఒక అర్థం, 3 లోకాలు దాట చేసేదని. భూర్భువస్వస్తరు సంసార రూపతరు అంతవరకు వ్యాపించిందయ్యా. కాబట్టే 3 అర్ఘ్యములు, 3 పూటలా సంధ్యావందనం. గాయత్రి 3 పాదాలు కలియుగంలో, 4వ పాదం మనకు కుదరదు. ఇది భూర్భువస్వస్తరు. సవిత భూర్భువస్వస్తరు తారక. మోక్ష జ్ఞానం రూపంలో తరింపజేసేవాడు పరమాత్మ. పుట్టిన ప్రతి జీవిని ఎప్పటికైనా తరింపజేయడం ఆయన కర్తవ్యం. తోలుబొమ్మలాటలో తెర మీదకి ఎన్ని బొమ్మలు వచ్చినా, పెద్ద బొమ్మ అయినా, చిన్న బొమ్మ అయినా, తక్కువ బొమ్మ అయినా, ఎక్కువ బొమ్మ అయినా, అందమైన బొమ్మ అయినా, వికారమైన బొమ్మ అయినా, చివరికి అన్నీ బొట్టలో గడిపోవలసిందే. రాత్రిపూట ఏ కుక్క తినకుండా చూసుకోవలసిందే. ఎందుకంటే ఆ తోలు కుక్కగా దొరికిందంటే చెప్పు తినడు కుక్క చెరకు తీ పెరుగున అవుతుంది వాడి పని. అంచేత ఈ బొమ్మలాట ఆడించేవాడు అన్ని బొమ్మల్ని బొట్టలో వేసేవలసిందే. అందుకే ఆయన తరింపజేస్తాడు తారక. అలాగని మనం ఊరుకుంటే ఊరుకోవచ్చు, తప్పులేదు. చివరిలో ఎలాగో పంపిస్తారు, కానీ మన అంతవరకు పడాల్సిందే. అలా ఊరుకోగలమా? ఊరుకుందాం. ఊరుకోగలిగిన వాళ్ళు ఊరుకోండి. నేనైతే ఊరుకోలేను. అయితే మేము పడగలమంటే పడచ్చు, తప్పేం లేదండి. ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు. ప్రియకృత్ ప్రీతివర్ధనక వైకృత్ భయనాశనక అన్నీ ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. విశిష్టగా అవిశిష్టగా అన్నీ ఉన్నాయి, అన్నిటికీ ఆయనే. కానీ తరింపజేయడమే కోరుకుంటాం. సహజంగానే పడలేకపోతున్నాం కదా. ఏదో ఎత్కించిత్ సుఖం ఉన్నా ఎక్కువ దుఃఖమే కదండి జీవితంలో. చాలామంది విషయంలో అంతే, ధనవంతుల విషయంలో కూడా అంతే. అందంగా ఉన్నా అంతే, అధికారంలో ఉన్నా అంతే. ఎవరు శాంతంగా ఉన్నారండి? సవిత సర్వలోక జనక ప్రపితామహ. ఈ 2 కలిపి చెప్పుకోవాలి. కలిపి విడిగానే సవిత వేరు, ప్రపితామహ వేరు, కానీ చెప్పుకోవడంలో కలుపుకోవాలి. సవిత సర్వలోక జనక సూర్యుడికి అర్థంగా వాడతారు దీన్ని, అందరినీ మేలుకొలికి వాడిన అర్థంలో. కానీ అందరి పుట్టుకకి మూలం ఆయన అని చెప్పాలి. పుట్టుకకు మూలం శ్రీ మహావిష్ణువు కదా. మనుజులందరి పుట్టుకకి మూలం బ్రహ్మదేవుడు అయితే బ్రహ్మదేవుడికి మూలం శ్రీ మహావిష్ణువు. ఆయన నాభికమల నుంచి కదా మరి పురాణ చరిత్ర ప్రకారం ఆయన పుట్టింది. అందుకని సవిత సర్వలోక జనక. ప్రపితామహ ఇక్కడ చూడండి, పితామహ అని బ్రహ్మదేవుడిని అంటాం. విష్ణువు మనకి ప్రపితామహుడు, ముత్తాతగారు. అందుకే కాబోలు అదేమిటి ఆదిత్య రుద్రరూపం, వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం అని చివరి 3 పిండాలు పెట్టేటప్పుడు చివరి దాన్ని ఆదిత్య రూపం అంటారు. ద్వాదశాదిత్యుల్లో ఒకటి కదా విష్ణువు. పైగా ఆబ్దిక ప్రక్రియని పెట్టేవాళ్ళు బ్రాహ్మణులు గమనించండి. ఊరికి ఏదో మొక్కుబడికి పెట్టకుండా, మీకు శ్మశానంలో అంతా రుద్రభూమి అంటారు దాన్ని, అక్కడ రుద్రభూమి ఇది. ఆబ్దికం ప్రక్రియ అంతా విష్ణు సంబంధమైన పని. అక్కడ విష్ణుస్మరణ ఎక్కువ, శివస్మరణ ఉండదు. బాబు బ్రాహ్మణులు భోజనం చేస్తున్నా కూడా విష్ణురు విష్ణురు విష్ణువు అని అనిపించి విష్ణునామస్మరణ చేసుకోండి అంటారు. మామూలు మాదిరికి కూడా శివస్మరణ అని అనరు. మరి ఆ పరేతభూమి శ్మశాన భూమి రుద్రభూమి, అక్కడ శివుడు ఉంటాడు, కాళహస్తీశ్వర శివఖాన్ ఆయన అక్కడ పెట్టారు. ఏమీ భేదం లేదు మన దేవతల్లో ఉండడానికి ఇది ఉదాహరణ. శుభాశుభాల కింద దేవతలను మనం విడదీయకూడదు. ఏదో ఆయన ఏదో అమంగళకరుడు, ఈయన ఏదో మంగళకరుడు, పిచ్చి మాటలు ఇవన్నీ. ఈ ముఠాలు కట్టే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ.
ఇప్పుడు ప్రపితామహగా అంటే సరిగ్గా చూడండి, మనం ఆబ్దికం పెట్టేటప్పుడు పోయిన తండ్రికి పెడతారు, పితామహుడికి పెడతారు, ప్రపితామహుడికి పెడతారు. పితృరూపం, రుద్రరూపం, మన తర్వాత వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం అని పెడతారు. ఇక్కడ ప్రపితామహ మనం సృష్టికి మంగళప్రదంగా శుభప్రదంగా సృష్టికి మూలంగా ఆలోచించినా కూడా బ్రహ్మదేవుడు పితామహుడు, ధాత పితామహక అని అమరకోశంలో బ్రహ్మదేవుడు నామాల్లోనే ఉంది. విష్ణువు ప్రపితామహ. దీని మీదే విశ్వనాథ వారు చాలా చమత్కారంగా పద్యం రాశారు. దేవతలు వచ్చి రామావతారానికి ముందు విష్ణుమూర్తిని ప్రార్థించారు. మాకు రావణాసురుడు వల్ల బాధలు పడలేకపోతున్నావయ్యా, నువ్వు అవతరించి వాడిని సంహరించి మాకు కాస్త మళ్ళీ పునర్వైభవాన్ని ఇవ్వాల్సిందే అంటే, సరే వెళ్ళిరండి అన్నట్టు. అందరూ వెళ్ళిపోయాట, బ్రహ్మ వెళ్ళలేదు. ఏమయ్యా అబ్బాయి నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు ఏమిటి అన్నట్టు. మరి ఆయన కొడుకు కదా, డబ్బులు ఇస్తే కానీ వెళ్ళడు. ఏమబ్బాయి నువ్వు ఇంకా ఉన్నావంటే, ఏం లేదు, ఒక్క విషయం, నీ సంకల్పాలు నాకు కూడా అందవు కదా, ఎవరి కడుపున పుడతావు ఏమిటి అన్నట్టు. తెలుసుకోవాలిగా మరి. అదా ఇప్పుడు నీకు చెప్పాలి తప్పదా? సరే కానీ దశరథుడైన ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన యజ్ఞం చేస్తాడు, ఆయన కడుపును పుడతాను. వెంటనే నేనన్నట్టు, వీడిల్లు బంగారంగానే వాడెంత అదృష్టవంతుడయ్యా అన్నట్టు దశరథుడిని. ఎందుకయ్యా? అదేమిటంటే శిశువును నీకు సర్వ సృష్టిగత జీవ సమూహము నీకు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువుకు చేసినటువంటి ప్రార్థనని విశ్వనాథ వారు పద్యం రూపంలో రాస్తారండి. అది విష్ణువుకు నమస్కారంగా దశరథుడికి నమస్కారం. శిశువులు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు, శిశువులు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు, నీకు నే శిశువును అట్టి నిన్ను శిశువు చేయుు వికుంఠరమా విజేతకు దశరథ భూమి నేతకు సుతక్రతుహోతకు తాతకు ప్రశమిత దుఃఖ భూతతి పక్షమునన్ కైమోట్పు చేసేదన్. ఏం అందమైన పద్యం అండి. బాలకాండ ప్రారంభంలో ఉంటుంది. శవర్ణప్రాస. అన్నప్రాసన వాడికి ఆవకాయ పెడితే ఎంత కష్టమో ఇది అంత కష్టం. ఈ ప్రాసతో పద్యాలు రాయడు. శిశువులు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు. దశరథుడికి ఎందుకు నమస్కారం చేస్తున్నాను, ఆయన ఎందుకు అదృష్టవంతుడు అంటున్నాను అంటే, తండ్రి విష్ణుదేవ, ఈ సృష్టిలో ఉండే జీవులన్నిటికీ నేను తండ్రినే అంటున్నాను. నీకు నే శిశువును, వాళ్ళందరూ నాకు శిశువులైతే నేను నీకు శిశువుని. అట్టి నిన్ను శిశువు చేయు, అటువంటి నిన్ను శిశువుగా పొందగలుగుతాడంటే వాడి ఇల్లు బంగారంగా. నా దశరథుడు ఎంత గొప్పవాడయ్యా, శాపగ్రస్తుడైతే ఏమిటి, నాకు అవకాశం ఇవ్వయ్యానంట. నేను దశరథుడిని అవుతాను, నాకు అవకాశం అయినవి చాలే, మాట్లాడు కూర్చో అన్నట్టు విష్ణుదేవుడు. ఎత్తిన సరిపోలేదు, కర్మలు ఇంకా కావాలి నీకు, ఊరుకో. లేదు, ఎంత అదృష్టం. ఆ దశరథుడు ఎంత అదృష్టవంతుడు. నేను ఈ లోకంలో వాళ్ళందరూ నాకు శిశువులా, నేను నీకు శిశువునా, అటువంటి నిన్ను శిశువుగా ముద్దాడబోతున్నాడు, ఉయ్యాల్లో చూడబోతున్నాడంటే వాడెంత అదృష్టవంతుడు. వాడంటమేంటి అసలు, ఆయన చదువుగా అండం కానీ. పైగా వికుంఠరమా విజేతకు, వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయినట్టుగా. ఏమమ్మా అంటే, మరే నాన్నగారు లేదే నేను ఎందుకుంటానయా, ముందే సూట్ కేసు సర్దేశానని చెప్పింది ఆవిడ సర్దేసింది ముందే. నాన్నగారు లేదే నేను ఉంటాను ఏమిటి ఇక్కడ, వైకుంఠం నాకెందుకు పనిలేక అంటే అమ్మ వెళ్ళిపోతుంది, నాన్న వెళ్ళిపోతున్నాడు, మరి బ్రహ్మదేవుడు వియోగం ఎలా ఉంటుందండి, వైకుంఠం ఖాళీ. అయ్యి బాబు, దశరథుడు ఎంత అదృష్టవంతుడు. వికుంఠరమా విజేతకు దశరథ భూమి నేతకు సుతక్రతు హోతకు, కొడుకు కోసం యజ్ఞం చేస్తున్నాడా, ఏం అదృష్టం. అందులో నువ్వు పుడతావా? బాబోయ్, ఎంతమంది యజ్ఞాలు చేశారు, నువ్వు పుట్టావా, ఎంత అదృష్టవంతుడు ఆయన అని. తాతకు, ఇది విశ్వనాథ వారి విచిత్ర ప్రయోగం, నేను విజయవాడ ప్రయోగం అంటాను నేను. తాతకు, తాతయ్య వాడెవడో కానీ, ఎందుకంటే నేను తాతనే, నాకు తాత. ఎందుకని మరి బ్రహ్మదేవుడు తండ్రి విష్ణువు, ఆ విష్ణువు రాముడిగా దశరథుడి కడుపున పుట్టినప్పుడు లెక్క ప్రకారం చూస్తే తాత. అంటే మామూలు భౌతికమైన సంబంధాలని ఆత్మీయమైన సంబంధాలని కలిపి నిజంగా ఆ కవితా చమత్కారం రూపంలో చెబితే ఎంత చమత్కారం, ఎంత ఆశ్చర్యం అండి. అవే పురాణ కథ. ఆ ప్రతీకాత్మకతనే మనం పట్టుకోవాలి. తాతకు తాత ప్రశమిత దుఃఖ భూతతి పక్షమునను కైమోర్పు చేసేదను. ఆయనకి నమస్కారం చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ రావణాసురుణ్ణి సంహరించడం అనే క్రియ జరగడం వల్ల మనశ్శాంతిగా ఉండగలిగిన జీవరాశి ఎంత ఉందో ఆ జీవరాశి మొత్తం తరఫున నేను నమస్కారం చేస్తాను. ఇంకేం కావాలండి. ఇది ప్రపితామహ. సవితా ప్రపితామహ భూర్భువస్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞ విష్ణుర్ద్విజక్రియామూలం యజ్ఞో ధర్మమయ పుమాన్ దేవర్షి పితృభూతానాం
ధర్మస్య చ పరాయణం భాగవతం 7వ స్కంధంలో ఉంటుంది. విష్ణువే బ్రాహ్మణులు చేసేటువంటి అన్ని రకాల క్రియలకి సంధ్యావందనం దగ్గర నుంచి చర్మయజ్ఞం వరకు అన్నింటికీ మూలం. ఆయనే ధర్మానికి పరాయణం. అంతేకాదు ఒక్క బ్రాహ్మణులు కాదు, దేవ ఋషి పితృభూతానం, దేవతలు ఋషులు పితృభూతమైనటువంటి అన్ని యజ్ఞాలు, పంచయజ్ఞాలు, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం చేస్తారు. భూతయజ్ఞం అన్ని యజ్ఞాలకి మూలం విష్ణువే. అందుకే ఆయన యజ్ఞస్వరూపం. యజ్ఞపతి అఘమాదిర్హి దేవానాం భూతానాం అంతయేవచ అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం వల్ల యజ్ఞమునకు నాథుడు ఆయనే, యజ్ఞమునకు లక్ష్యం ఆయనే. యజ్వా చాలా స్పష్టంగా అద్వైతం మరోసారి ప్రతిపాదిస్తున్నారు విష్ణు సహస్రంలో వ్యాస మహర్షి. యజ్వా అని ఎవరిని అంటారండి? యజమానుడు. శివుని యొక్క అష్టమూర్తులలో యజమానుడు అని ఒక రూపం ఉంటుంది. పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, యజమానుడు. యజమానుడు అంటే యజ్ఞం చేసేవాడు అని అర్థం చెబుతారు. జీవులందరూ ఏదో రకమైన యజ్ఞం చేస్తారు, అందుకని యజమాన శబ్దం వాడారు అక్కడ. సరే పోనీ యజ్ఞం చేసేవాడు అనుకున్నా, ఇక్కడ స్పష్టంగా విష్ణు సహస్రంలో యజ్వా, ఆ యజమానుడు ఈయనేనయ్యా. జీవో దేవక, యజ్ఞము చేయువాడు, చేయించువాడు, సమస్తము ఆయనే. యజ్ఞం ఆయన. యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వ యజ్ఞాంగక. ఇది యజ్ఞ వరాహమూర్తి వర్ణనకి సంబంధించిన విషయం. వేదపాదో యూపదముష్టక క్రతుహస్తక చితీముఖ అగ్నిజిహ్వక దర్భరోమ బ్రహ్మశీర్షో మహాతపాక. ఇది యజ్ఞవరాహమూర్తి వర్ణన విష్ణు పురాణం. వేదములే ఆయనకి పాదములు, యూపస్తంభమే ఆయనకి వేదపాద, యూపదముష్ట్రక, యూపస్తంభమే ఆయన దముష్టలు. యజ్ఞవరాహమూర్తి. యజ్ఞం శ్రీ మహావిష్ణువుని యజ్ఞవరాహమూర్తిగా ఊహించుకుంటే వస్తుంది. ఇదంతా ఆ భాగాలుగా వర్ణించారు. క్రతుహస్తక, ఆ క్రతువు మొత్తం ఆ క్రతువు నిర్వహించే విధానమే ఆయనకి హస్తము. చితీముఖ, అక్కడ ప్రజ్వలించేటువంటి అగ్ని ఆయన ముఖం. అగ్ని జిహ్వక, అగ్నియే ఆయన నాలుక. దర్భరోమ, అక్కడ వాడేటువంటి దర్భలే యజ్ఞవరాహ స్వరూపానికి రోమాలు. బ్రహ్మశీర్షక, దానికి శీర్షము, దానికి ముఖము, దాని అంతిమ లక్ష్యమే బ్రహ్మ. మహాతపాక, అదే మహాతపస్సు. ఇదే యజ్ఞాంగక, యజ్ఞవరాహమూర్తిగా వర్ణన. యజ్ఞ సాధనక, యజ్ఞం ద్వారా సాధించవలసింది ఆయన్నే. యజ్ఞవాహనక, ఫలప్రదానం రూపంలో దానికోసం ఈ యజ్ఞాన్ని వహించి తీసుకెళ్ళేవాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, యజ్ఞం ఆయన, యజ్ఞానికి అధిపతి ఆయన, యజ్ఞం చేసేవాడు ఆయన, యజ్ఞం చేయించేవాడు ఆయన, ఆ యజ్ఞస్వరూపమంతా ఆయనే. యజ్ఞాన్ని ఫలం కోసం ఇలా పైకి తీసుకెళ్ళేవాడు ఆయన. ఆయన కానిది ఏముంది? విశ్వం విష్ణువు. అందుకని జరుగుతున్నదంతా ఆయన లీలగా జరుగుతోంది. మనం సంసారాల్లో చేస్తున్నది కూడా ప్రతిదీ యజ్ఞస్వరూపమే అని భావిస్తే అంతా పుణ్యమేనండి. పాపం ఎక్కడుంది అసలు? అందుకే దాంపత్య బంధాన్ని రతిక్రీడను కూడా మన ధర్మశాస్త్రాల్లో సంతాన యజ్ఞం అన్నారు. దాని పాపం అని అనలేదండి అక్కడ. అది ధర్మంగా ఉండాలి, అధర్మంగా ఉండద్దని చెప్పారు, కానీ ఆ క్రియనెవరూ వ్యతిరేకించలేదండి. మంత్రశాస్త్రాల్లో కూడా వాటి ప్రసక్తి ఉందండి. అది ఆ ప్రక్రియలో ధర్మం తప్పకుండా చూసుకోవాలి తప్పితే అదేదో తప్పుడు మాటలు అనుకోవాల్సిన అవసరమే లేదండి. సర్వం విష్ణుమయంగా భావన చేస్తే ఆ ధర్మ మార్గంలోనే పెడితే అంతా గొప్ప యజ్ఞమే. సంతానమే యజ్ఞం, సంసారమే యజ్ఞం, సృష్టి యజ్ఞం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు